క్రైస్తవులందరికీ యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణిగా మన మధ్య నివసించెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యమే మన మధ్య శరీర రూపాన్ని దాల్చి మన మధ్య సంచరిస్తుంది, మన మధ్య నివసిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, దేవుడు డైరెక్ట్గా వచ్చి మనతో మాట్లాడితేనే మనం నమ్ముతాము అని అనుకుంటాం చాలాసార్లు. లేకపోతే దేవుడు డైరెక్ట్గా కనిపించాలి, నేను నేరుగా చూడాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యమే ఆయన, ఆ వాక్యం ద్వారా ఆ వాక్యం శరీరధారి అయి మన మధ్య నివసించి ఆయన కృపాసత్య సంపూర్ణుడు మన మధ్య సంచరిస్తూ ప్రతి ఒక్కటి గమనిస్తూ మనతో మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. కనుక ఆ వాక్యాన్ని మనము అంగీకరించి ఆయనే నిజమైన దేవుడు అని నమ్మొచ్చు. ఆయన రాకడ వరకు దేవునిలో స్థిరముగా ఉందముగాక. ఆమేన్.